మేరీ బీవీకి మేరీ హస్బెండ్కి బీవీ కొత్త హిందీ సినిమా మన శుక్రవారం ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది. సడన్గా వచ్చింది. అంతకుముందు నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. ట్రైలర్ కంటే ముందు పాటలు వచ్చాయి. ఒక పాట చాలా అంటే ఒక పాత పాటని రీమిక్స్ లాగా చేసి మంచి బీట్తో వదిలారు. అది భలే ఉన్నింది. దానికి తోడు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అండ్ భూమి పెడ్నేకర్ ఉంది. ప్లస్ హీరోగా అర్జున్ కపూర్. అంటే అర్జున్ కపూర్ హీరోగా ఫేడౌట్ అయిపోయాడు. బట్ అయినా కానీ ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు, ట్రైలర్లో చూపించింది. ప్లస్ పాటలు అన్నీ బాగా నచ్చేసాయి. అండ్ డైరెక్టర్ మీద నమ్మకం ఉన్నింది, ముదస్సర్ అజీజ్ అనేసి. ఇంతకుముందు ఇలాంటి సినిమాలే తీశాడు అతను. పతి పత్ని ఔర్ వో ఇలాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలే తీస్తాడు అతను. సో ప్రొడ్యూసర్ వచ్చేసి మన రకుల్ ప్రీత్ సింగ్ హస్బెండ్, మననే పెళ్ళైంది కదా, జాకీ బగ్నాని వాళ్ళ ఫాదరు. పూజా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఈ మధ్య బాగా డిజాస్టర్లు పడ్డాయి. రీసెంట్గా బడేమియా చోటమియా 500 కోట్లు నష్టపోయారు. అసలు ఆఫీస్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితి అని న్యూస్ వచ్చింది. సో మళ్ళీ ఈ సినిమాతో వచ్చారు. ఈ పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చింది ఈ సినిమా మేరీ హస్బెండ్కి బీవీ అని. ట్రైలరే గమ్మత్తుగా ఉంది. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది సినిమా ఏంటి అనేసి. సో అందుకు చూశాను అనమాట. సినిమా కామెడీ కోసం చూశాను. ప్లస్ మన రకుల్ ఎలాగో ఉంది కదా, చూస్తే సినిమా వచ్చేసి మనకు ఎక్కడ ఢిల్లీలో జరిగినట్టు చూపించారు. ప్రజెంట్ టైంలో జరిగినట్టు చూపించారు. ఢిల్లీలో మనకు హీరో అండ్ అక్కడ మనకు రకుల్ ప్రీత్ సింగ్ ఫ్లాష్ బ్యాక్లు మన హీరోకి అంటే ట్రైలర్లో చెప్పిందే. మొదటి భార్య వచ్చేసి భూమి పెడ్నేకరు, రెండో భార్య వచ్చేసి మనకు అంటే భార్య కాబోతున్న రకుల్ ప్రీత్ సింగ్. సో మొదటి భార్యని ఎందుకు విడాకులు ఇచ్చాడు, రెండో రకుల్ ప్రీత్ కోసం ఎందుకు మళ్ళీ లవ్లో పడ్డాడు, మొదటి భార్య మళ్ళీ ఈయన లైఫ్లోకి వచ్చి వీళ్ళిద్దరి మధ్యన ఏంటి పెట్టింది అనేది సినిమా. అది ట్రైలర్లో ఉంది. సో సినిమా కూడా అంతే. ఏమంటే మంచిగా కొద్దిగా కామెడీగా ఏమంటారు, కొద్దిగా రెగ్యులర్ హిందీ టైప్ మంచి పాటలు అలా పెట్టుకుంటూ వెళ్ళారు. ఎస్పెషల్లీ హీరో పక్కన కొత్త క్యారెక్టర్ ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్. అతను చాలా బాగా చేశాడు. ఎవరో కొత్త యాక్టరు, ముస్లిం క్యారెక్టర్ అతనిది. చాలా బాగా చేశాడు అతను. ఇక అర్జున్ కపూర్ కూడా పర్లేదు, అంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాడు, కొద్దిగా ఈజీతోనే చేశాడు, ఎక్స్ప్రెషన్స్ పలికినాయి. ఇక రకుల్ మామూలే, సన్నగా గ్లామరస్గా బాగుంది. ఇక భూమి పెడ్నేకర్ అమ్మాయి ఒకప్పుడు ఎంత లావునింది, కష్టపడి నాజుగ్గా కాదు అందంగా గ్లామరస్గా కనపడాలని ప్రతి సినిమాలో ట్రై చేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఫుల్ అంటే ఈమెదే టైటిల్ మేరీ హస్బెండ్కి బీవీ అనేది ఈమె సైడ్ నుంచే ఆ టైటిల్ వచ్చింది. ప్లస్ శక్తి కపూర్ ఉన్నాడు, చాలా రోజుల కనపడ్డాడు శక్తి కపూర్. ఇంకొంతమంది యాక్టర్లు ఉన్నారు, హిందీ యాక్టర్లు. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే ఫస్ట్ హాఫ్ వరకు నాకు ఓకే అనిపించింది. అంటే ఓకే డీసెంట్గానే వెళ్ళింది. కానీ ఎక్కడైతే ఈ ఫస్ట్ వైఫ్ వీళ్ళ లైఫ్లోకి వచ్చే లాజిక్ ఏదైతే ఉందో అది కొంచెం కన్విన్సింగ్గా లేదు. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, గతం మర్చిపోయింది యాక్సిడెంట్లో కాబట్టి ఆమెకు ఎంతవరకు గుర్తుంది, ప్రేమలో ఉన్నప్పుడు వరకే గుర్తుంది అన్నట్టు చూపించారు. పెళ్ళై విడాకులు అయిందన్న విషయం ఆమెకు గుర్తు లేదన్నట్టు చూపించారు. సో అంతవరకు కన్విన్సింగ్గా ఉంది అనుకుందాం సినిమా లిబర్టీ. బట్ ఆమె బాగు కోసం వీళ్ళు టార్చర్ అనుభవించిన హస్బెండ్ కానీ ఎందుకు ఆమెను దగ్గర తీయాలనే దానికి లాజిక్ లేదు, అవసరం లేదు అక్కడ. ఇప్పుడు రకుల్ని పెళ్లి చేసుకోబోతున్నవాడు ఆమెతో విడాకులు అయిపోయి అన్నీ అయిపోయినాయి. సో మరి ఆమెను ఎందుకు దగ్గర తీయాలి? సరే దగ్గర తీసినాడు, ఏదో పాత ప్రేమ అనుకుందాం. సరే ఆమె దగ్గర ఉంటే అతని దగ్గర ఉంటే ఆమెకు బాగవుతుంది అని అన్నారు. సరే అంతవరకు బాగానే ఉంది. రకుల్కి అంటే తెలుసు ఈ అమ్మాయి మళ్ళీ వచ్చి అతన్ని దగ్గర కావాలని చూస్తుంది, కావాలని చేస్తుందని తెలిసినప్పుడు ఏం చేయాలి? అక్కడికి అయిపోవాలి, సినిమా కన్ఫ్రంటేషన్ జరగాలి, అయిపోవాలి. కానీ ఏం చేస్తుంది, సినిమా నడవాలి కాబట్టి ఛాలెంజ్ చేసి నువ్వు ట్రై చేసుకో, నీకు ఛాన్స్ ఇస్తాను, నేను ట్రై చేస్తాను, మన ఇద్దరిలో మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తాడో చూద్దాం అనడం. ఇక సెకండ్ హాఫ్ అంతా దాని మీదే. అసలు లాజిక్లెస్, అసలు సెన్స్లెస్ అనమాట. ఇంకా ఆ లాజిక్కే నాకు అబ్బా ఎందుకు, మంచిగా రాసుకోవచ్చు రైటింగ్, మంచి లాజిక్ పెట్టి మంచి లాక్ వేసి అలా నడిపితే కథకి అర్థం ఉంటుంది. హీరోయిన్లకి ఇద్దరికి నిజం తెలుసు. సో హీరోని గెలవడానికి కోసం ఇద్దరు పోరాడడం అనేది. ఇంకా సినిమా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి స్కాట్లాండ్కి షిఫ్ట్ చేశారు. ఇక స్కాట్లాండ్లో ఇక రిచ్గా టిపికల్ హిందీ సినిమా లాగా రిచ్గా పెళ్ళిళ్ళు, అక్కడ జరిగే సంఘటనలు ఇవన్నీ ఇంకా అంత కన్విన్సింగ్ అనిపించేది. ఇంకా తర్వాత ఒక హీరో రకుల్కి బ్రదర్గా డినో మారియో చేశాడు. అతను ఒకప్పుడు మంచి మోడల్, మంచి యాక్టర్, చిన్న క్యారెక్టర్కి లిమిట్ అయిపోయాడు.
మళ్ళీ భూమి పెట్టినాకరికి ఇంకో హీరోని పెట్టారు, ఎవరు అప్కమింగ్ హీరో. ఇది చాలా ఖర్చు పెట్టారు, చాలా రిచ్గా తీశారు, చాలా లావిష్గా తీశారు. ఇక క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అవి అయితే ఇంక అసలు ఇల్లాజికల్గా ఉన్నాయి. అసలు చూడలేకపోయాను నేనైతే సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. ఏదో ఆ పాటలకి ఆ ట్రైలర్కి చూసి మోసపోయినట్టే అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఓకే బాగానే ఉంది అనిపించింది, కానీ ప్రతి హస్బెండ్ పడే బాధలు ఇవన్నీ చూపించారు. కానీ ఇది ఏదైతే ఉందో మేరీ హస్బెండ్కి బీవీ అనేది ఫైట్ ఏదైతే ఉందో ఇద్దరు ఆడళ్ళ మధ్యన, ఉమెన్ టు ఉమెన్ ఫైట్, దానికి లాజికల్ రీజనింగ్ లేదు. ఒక ప్రాపర్గా ఉండి ఆర్గానిక్గా వెళ్ళింటే నచ్చేదేమో. ప్రస్తుతానికి అయితే నాకైతే నచ్చలేదు, ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 2/5. సో అది మరి మన ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో కొద్దిగా ఇబ్బందే, ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కొద్దిగా అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ అడల్ట్ టైప్ కంటెంట్ మాదిరి కొంచెం ఉంది కాబట్టి పిల్లలతో ఫ్యామిలీస్తో చూడలేము. కపుల్స్గా చూడాలి అంతే, లేదా ఫ్రెండ్స్ చూడాలి. చూడాలనుకుంటే థియేటర్లో, లేదా ఇంకా ఓటీటీకి వస్తే చూస్తామంటే ఇక మీ ఇష్టం. నేనైతే రికమెండ్ చేయను ఎవరికి చూడమని. నన్ను ఎవరైనా అడిగితే చూడొచ్చా అంటే వద్దనే చెప్తాను. చూడకపోతే నష్టమేం లేదు, కంపల్సరీ చూడాల్సిన అవసరమేం లేదని చెప్తాను. లేదు చూస్తాము రకుల్ కోసం చూస్తాము అంటే ఇంకా మీ ఇష్టం. అది నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.